పానకమంతా ఈ బిందులో పోసుకుని మధ్యాహ్నం తాగం రా. వెళ్ళిపో. మళ్ళీ పోస్తారా? పోతారు. మళ్ళీ వెళ్ళు. ఇంకో గ్లాస్ అలాగండి. ఎంతలయ్యా నీకు? ఎంతలు పోతానా? ఇంకెంత పోయాలి? పోయేవయ్యా ఏం పోయింది? మీకు తెలియదు బాబుగారు, వీళ్ళు పానకం తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి కాల్చేసి బెల్లమొత్తి చేసి అమ్మేస్తారు. వడబాబు తీసుకెళ్లి వడలు చేసి అమ్మేస్తారు. నేనేం అట్లాంటి కాదు, తాగడానికేనండి. తాగడానికేనా? ఎన్ని గ్లాసులు తాగుతావయ్యా? ఎన్ని గ్లాసులైనా తాగుతావు. అంటే ఎన్ని గ్లాసులైనా తాగుతావా? ఇక్కడే తాగా. తాగా గట్టిగా పెడతాము, గట్టిగా పెడతాం. అరే తాగరా, అరే తాగరా. ఆ మనుషులు గారు గేదె నోట్లో మందు పోసారు కానీ నీ నోట్లో మందు పోయడం నా వల్ల కాదురా. తాగరా, గట్టిగా పెడతాము. తాగరా. ఒరే ఆంజనేయుడు, మందు వేయాల్సింది నువ్వురా, నేను కాదు. మందు చేదుగా ఉందండి. మందు చేదుగా ఉండకపోతే పానకల్లాగా ఉంటుందా? అమ్మాయి పదమే చూడమ్మా, వారం రోజులు కట్టుకుపెచ్చాం. మందు మంచినీళ్ళు తప్ప ఏమీ తాకూడదు, తినకూడదు. వారం రోజులు అండి? ముందు వారం రోజులే, ఆ తర్వాత చెప్తాను ఇంకెన్ని రోజులు. నా మందు మాత్రం చాలా స్ట్రిక్ట్. వస్తాను. పెద్దమ్మా ఆకలి వేస్తుంది. ఎన్నావుగా డాక్టర్ గారు చెప్పింది. ఏమే చూడు, నువ్వు ఎట్రా వాళ్ళు ఒక్కడే వదిలేస్తే మంచిది. ఇదిగో చూడు, ఆ ఎల్లుల్లిపాయ డబ్బా పట్ట, లేకపోతే ఆకలి వేసిందా అది కూడా తినేస్తాడు. తగ్గలేంద్రా. ఏమైందిరా? ఈ రోజునాలు 18. 18. రే గణపతి, ఆకలేస్తాంద్రా. ఇంట్లో ఏం పెట్టనన్నారు? నేను తెస్తాను. వచ్చేటప్పుడు మా చెల్లెలు ఆ ముసలిది చూడకుండా తీసుకురండి రా.
మూర్తికి పొట్ట ఊపడానికి వీల్లేదే. ఆంజనేయులు ఆంజనేయులు ఏం తిన్నావమ్మా? ఏం తిన్నా ఆంజనేయ స్వామిని ఒట్టు వేసి చెప్పు, తిన్నావా లేదా? తిన్నావా? ఏం తిన్నావమ్మా? ఏమిటి మిషన్ చచ్చినాడా? వారం రోజుల దాకా నిన్నేం తినద్రా అంటే దొంగతనంగా ఎత్తుకోదంట. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? లేదుకదమ్మా, ఆకలిస్తుందేమో. ఒరే ఇట్ట తింట చస్తావురా. చచ్చక్కడ ఉన్నారా మీ అమ్మ మీ నాన్న? పోతా దాన్ని నిన్ను నాకు అప్పగించిపోయారు. ఆ దేవుడు నీకు వయసు అయితే ఇచ్చాడు కానీ బుద్ధి లేదారా కర్మ. రామ ఇదిగో డాక్టర్ గారు, ఆ తర్వాత చూద్దరు కానీ కాస్త మందేంటి బాబు. తీగా ఉంటుందా? తీయనే ఉంటుందా కర్మ? ఏమయ్యా, ఏంటి ఇక్కడ 2 గెలలే ఉన్నాయేంటి? తెచ్చేసామండి. నేను గుళ్ళో 3 గెలలు తీసి పక్కన పెట్టే 2 మిగిలింది ఏమైంది? నాకు తెలియదండి. మీరు ఎవరికన్నావో చెప్పవయ్యా. నేనా? అమ్మలేదండి. అమ్మగారి సంగతిలో అదే నువ్వు నా కొత్తగా నేర్పక్కర్లేదు, నాకు తెలుసు. ఎవరికన్నా ఎక్కడండి? అయ్యో అమ్మలేదండి. అమ్మలేదు? అమ్మలేదండి. అమ్మలేదు. గుళ్ళో కలిగి ఎలా చూసా? లేదండి. లేదా నీకెలా తెలుసు? అంతా వచ్చిన నేను అక్కడే ఉన్నానండి. అంతా వచ్చేసిన నువ్వు ఒక్కడే ఉన్నావా? ఎందుకన్నా మంచి చూసిరా. అలాగే ఒకళ్ళు లేకపోతే ఏం చేయమంటారండి? వచ్చేసి వచ్చేసరికి అర్థం ఎందుకండి? అర్థమైంది, అర్థమైంది, కూర్చో. అర్థమైంది, నువ్వే గెలుగుంటే కాడు. నాకు అర్థమైపోయింది. నువ్వే ఏరండి? ఏమిటా పానకులో నీళ్ళు ఎక్కువైపోయాయండి. బెల్లపచ్చులు పాకం వచ్చేలా లేదండి. బెల్లపత్తులకి రావాలనే కదటయా ముందు నేను దృష్టిలో పెట్టుకుని కాస్త చిక్కగా కలపంటారా అని చెప్పాను కదా. చిక్క కలుపునంత తాగారండి, పక్కన పెట్టి పలసది మలకొచ్చిందండి. ఇప్పుడు ఇంతకీ ఇది అచ్చులకి రాదంటారా? అదే వస్తుంది. నాకు పొలలు ఎక్కువ కలుతాయి అంతే. బాగా కాయండి. అలాగే ఇదిగో పాకానికి వచ్చే ముందు మట్టుకు నన్ను పిలవండి. అయ్యా కొబ్బరి చెప్పలన్నీ లవ్ చేయమంటారా, కొంచెం పచ్చడి కూడా చేయమంటారా? పచ్చడి చేస్తే రేపు పొద్దునకే పాసిపోద్ది. లవ్స్ అయితే 10 రోజులు దుకాణంలో పెట్టుకోవచ్చు. అదే చెయ్యి. ఇక్కడ నీకేం పనే? ఏం లేదు, కూరలు మిగిలిపోయి దేవుడి పేరుతో సావుగా కొనుక్కుని దుకాణాలు అమ్ముకుంటారని. వేళపరంగా ఉందా నీకు? యాల పొలవా సింగిలాగవా? దేవుణ్ణి మోసం చేసినాడు మట్టి కొట్టిపోతాడు. నువ్వేమన్నా కనపడలేదు? అవును, ఇట్లాంటి కనబడతాయి. అది పెట్టా మా వంకాయల తల్లికి 2 రూపాయలు పారే. సరే, ఇప్పుడు డబ్బులే కావాలా? కొబ్బరి చెప్పులు కానీ వడ్లు కానీ పట్టుకెళ్తావా? డబ్బులు వదరు. ఆ పాప ఏదో నువ్వే తిన్నావుగా, మాకెందుకు? నా 2 రూపాయలు పారే. సర్లే, ఆ మాట దగ్గర కానీ మనసే అన్న పోసా. నీ మొహం సంతకల్లా. ఏంట్రా నవ్వు? పగలు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది కదా అండి. ఏడ్చాలే, పగలు చూడు. ఇదమ్మా, ఇది నీది, ఇది నాది. అదేమిటన్నయ్యా? 3 కట్టల వడపప్పు, 3 గుండుగుల పానకం, 3 అరటికెళ్ళు. 3 అరటికెళ్ళు సరే, ఒక గెల ఎవడో కడుగుని పెట్టుకున్నాడు. లేకపోతే పానకం పొయ్యి మీద పెట్టి ఎంత కాసినా ఊరికే ఇలా అయిపోయింది కానీ ఇంత వెలవచ్చు కూడా దిగలేదు. లేకపోతే ఇది మన వడపప్పు బాబు డబ్బు ఇగో కొబ్బరి చెట్లు. ఇది విషయం. అన్యాయం అన్నయ్య, దేవుడు సొమ్ము. దేవుడు సొమ్ము కాబట్టి నేను అబద్ధం ఆడడం లేదు. అందులో నీ దగ్గర ఆడవలసిన పని ఉంది. ఇదిగో పోనీ, ఇదిగో ఇది కూడా నువ్వే తీసుకో. నాకు అక్కర్లేదు, నాది ఆడదాలు అక్కర్లేదు. తీసుకోలేవు, అదే ఉంది నీ దగ్గర. నాకు తెలుసుగా. రామ 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 రామచంద్ర ప్రభు. ఇదిగోండి బాబు గారు. ఏమిటి ఇంత పొద్దున్నే వడలు తీసుకొచ్చావా? అమ్మగారు చేశారండి. ఏమిటి పొద్దున్నే అమ్మగారు లేచి వడలు చేయడమా? రామచంద్ర నమ్మమంటావా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చుంటారు. అమ్మగారి దగ్గర ఎవరున్నారు? గోవిందయ్య గారు ఉన్నారండి. గోవిందాత్మనం. పెసరపప్పు వల్ల రామచంద్ర నీ వడపప్పుకి ఈ దుర్గతి పట్టిందా? ఏం బావగారు, వడలు ఎలాగున్నాయి? బాగానే ఉంటాయి, రాములూరి ప్రసాదం కదా. చూడు గోవిందయ్య,
నువ్వు రామరామ భక్తుడివి కూర్చో. ఇప్పటికే భార్య పోయింది, చేతికందొచ్చిన కొడుకు పోయాడు, ఒక చెవి పోయింది. మరి దేవుడు సొమ్ము ఇలా ఇడ్లీలు వడలు చేసేస్తుంటే చెయ్యి కాలు కూడా పోతుంది. పోతే పోనండి కదా, కాలు చెయ్యి శాస్త్రతో ఏమిటి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. అన్నయ్య పెట్టుకుండగా నా పిల్లలకు దార్జు పెట్టారు కదా, అందుకని 10వ వరకు వెనకేసుకుంటున్నాడు. వెనకేసుకోవడానికి దేవుడు సొమ్మే దొరికిందా? దేవుడు సొమ్ము కాబట్టి మీ సొమ్ము వెనకేసుకుంటే మీరు ఊరుకుంటారండి. మీరు ఊరుకుంటే నేను ఊరుకుంటానా? దేవుడు సొమ్ము కదా, మీరు మాట్లాడుకోండి. నేనేమీ మాట్లాడను. ఏదో రోజున ఆ దేవుడికి నోరొస్తుంది, అప్పుడు మీ అందరి నోళ్ళు పడిపోతాయి అని. ₹1 వాళ్ళే అమ్మా. ఏంటమ్మా వాసన వస్తున్నాయి? 4 రోజులైందండి వేసి. 4 రోజులైందా? ఇచ్చే నా డబ్బులకి ఇచ్చే. దానికి దానికి లేదు, దీనికి లేదా? అమ్మా 1 కిలో బెల్లం. ఇందులో 1 కిలో రాయేది? అదే 1 కిలో రాయి. ఇదేంటి బెల్లంలో పెసరపప్పు ఏంటి? మొన్న శ్రీరామం బెల్లపానకు లేదు, అది మా నాన్న బెల్లబచ్చలు చేయించాడు, అదే ఇది. శ్రీరామరావు బెల్లపాకమా? రామరామా చెప్పకుండా బెల్లం పాకం అయితే నీకెందుకు, పంచదార ఫ్రైస్ అయితే నీకెందుకే? ఇది ఎప్పుడా కానీ నిన్ను కూర్చోబెట్టింది. మరి నువ్వేగా చెప్పమన్నావు, ఎవరేమడిగినా వివరాలు చెప్పి అమ్మమన్నావు. వివరాలు తెలుసుకోమన్నాను కానీ వివరాలు చెప్పమన్నాను లేదు. ఇదిగో ఇక మీదట ఎవరు ఏదడిగినా వచ్చినా లేదు